ఓకేరా, నెక్స్ట్ స్టోరీలో ఏమైంది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ తర్వాత స్టోరీలో వాళ్ళు అనుకున్నట్టే రాత్రి 7 గంటలకు భూత్ బంగ్లా దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకుందామని వెళ్ళారు. మెరిండా చిప్స్ తీసుకొచ్చారా? ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దు కానీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదేంట్రా? మనం ఇద్దరమే ఉన్నాం. అంతే ఎగ్జిబిషన్కి వెళ్ళారంట్రా, అందుకే రాలేదు. అదే మనం కూడా తొందరగా పార్టీ చేసుకుని వెళ్ళిపోదాం రా, ఎక్కువ సేపు ఉండొద్దు. సరే, పార్టీ బంగ్లా లోపల చేసుకుందామా? బాగుంటుంది. ఇక్కడ బయట బాగా గాలి వస్తుంది కదా. ఇంటి లోపల నేను అస్సలు రానురా, నాకు చాలా భయం వేస్తుంది. అసలు దాంట్లో దయ్యాలుంటాయి నైట్ టైం. ఏం కాదురా, నేను అన్నా కదా, లోపలికి వెళ్ళేసి వద్దాం, తొందరగా వచ్చేద్దాం పార్టీ అయిపోగానే. పార్టీ మాత్రం చాలా బాగుందిరా. ఇంకా బిస్కెట్స్ ఏమైనా ఉన్నాయా? తీసుకోరా బిస్కెట్స్, ఇదిగో. థ్యాంక్స్ రా, బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవి. పదా, పార్టీ అయిపోయింది కదా, బయటకు వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ చాలా భయం వేస్తుందిరా. లేదురా, ఇక్కడ నాకు కావాల్సిన వస్తువు ఒకటి పడిపోయింది, దానికోసం వెతుకుతున్నాను. కొంచెం వెతుకుదాం తప్ప, తొందరగా వచ్చేస్తాం. ఏం పడిపోయిందిరా అయినా వస్తువు? అసలు ఎక్కడుంది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక బుక్ తీసుకొచ్చారా, గోల్డ్ కలర్లో ఉంటుంది లైట్గా. అది ఇక్కడ ఎక్కడో పెట్టాను, మర్చిపోయాను. కొంచెం తొందరగా నెంకుతాంరా, వెళ్ళిపోదాం. అరే ఇదిగోరా బుక్కు, ఇదే కదా. ఇదే బుక్ రా, ఇదే బుక్. పద తొందరగా వెళ్ళిపోదాం పా. అయినా ఏంట్రా ఈ బుక్ ఇలా ఉంది? ఇలాంటి బుక్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? ఇది నా బుక్ కాదురా, ఆ మహల్లో ఎప్పటి నుంచో ఉంటున్న గోల్డెన్ బుక్. ఈ బుక్ అప్పటి నుంచి ఆ మహల్లోనే ఉండేదని పురాతన కాలం నుంచి మా నాన్న అలాగే ఈ ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. ఈ బంగారం బుక్ అమ్మితే బాగా డబ్బులు వస్తాయని నేనే తీసుకొద్దామని వెళ్ళాను. ఏంటి, ఇది ఆ మహల్లో బుక్కా? అయినా ఈ బుక్ ఎందుకు తీసుకొచ్చారా? దీని వెనక దెయ్యాలు పడతాయని చెప్తారు కదా. అమ్మో వద్దురా నాకు ఈ బుక్, నువ్వే తీసుకో. ఏంట్రా నువ్వు చిన్న చిన్న వాటికి భయపడతా ఉంటావు? అయినా ఈ బుక్ మన చేతిలో ఉంటే దయ్యాలు ఏమైనా వస్తాయా? చూద్దాం. ఎలాగో ఈ బుక్ మన దగ్గరే ఉంది కదా, దయ్యాలు ఏవి ఈరోజు రాకపోతే రేపు ఈ బుక్ని ఎక్కడైనా అమ్మేద్దాం.